పందిపాడులో ఉన్న గోడల ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న స్థలంలో 53 ఎకరాలు ఉంది. అక్కడ 217/1 217/3 ఈ సర్వే నెంబర్లో మొత్తము అంతా అన్యాక్రాంతం అయిపోయింది. మొత్తంగా ఆ స్థలానికి 53 ఎకరాలకు సంబంధించి 7 పార్కులు కూడా గతంలో గుర్తించడం జరిగింది. 4 పార్కులు కూడా దీంట్లో అన్యాక్రాంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏమంటే నిజమైన లబ్ధిదారులకు 90 మందికి మాత్రమే అందింది. మిగతాదంతా వైసీపీ గవర్నమెంట్ పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు కాడసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు మొత్తం దాన్ని కబ్జాలు చేసేసి ఒక్కొక్కరు 10 సెంట్లు 20 సెంట్లు ఇష్టానుసారంగా వాళ్ళ పేరిట చేసుకోవడం జరిగింది. దీనిపైన మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకే అప్పచెప్పే రకంగా కాకుండా అంత అన్యాక్రాంతం అయిపోయింది. ఈరోజు పార్క్ స్థలాలు కూడా వదలలేని పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపై సమగ్రమైన విచారణ జరిగి అర్హత ఉన్న వాళ్ళకి అక్కడ స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకునే విధంగా చేస్తాము. అలాగే దీనిపైన కలెక్టర్ గారి దృష్టికి ఆల్రెడీ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనిపై స్పందించి కలెక్టర్ గారు కూడా వెంటనే దీన్ని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా భూములన్నీ కబ్జాలు అయిపోయినాయి. ఒక ప్రభుత్వ భూమి అయితేనేమి, ప్రైవేట్ భూమి అయితేనేమి, అలాగే ఎండోమెంట్స్ ల్యాండ్ అయితేనేమి, వర్క్ బోర్డ్ ల్యాండ్ అయితేనేమి, ప్రతి ఒక్కటి అన్యాక్రాంతం అయిపోయింది. అందుకే ఈ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కూడా సర్వే చేయించి లిస్ట్ తెప్పించుకొని ఎవరైతే కోటీశ్వర్లు అయిన వాళ్ళు కూడా దాంట్లో పట్టాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ విచారణ జరిగి పేదలకు న్యాయం చేస్తామని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పాలకుల వల్లనే ఈ విపరీతమైన అన్యాయం జరిగిపోయింది, అన్యాక్రాంతం అయిపోయింది. కాబట్టి తప్పకుండా గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. ఇష్టానుసారంగా దొరికినట్లు అమ్ముకోవడం, ఫ్లాట్లు వేసుకోవడము, అమ్ముకోవడము జరుగుతూ ఉంది. కాబట్టి ఇది లేకుండా కూటమి ప్రభుత్వం అలా కాకుండా నిజమైన లబ్ధిదారులకు అందేలాగా చూస్తాం.